పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ భారత్పై చూపిస్తోంది. గ్యాస్ సిలిండర్లపైన ప్రభావం పడింది. అయితే హోటల్స్, రెస్టారెంట్లతో పాటు పలు టెంపుల్స్లలో కూడా ఇబ్బందులను కలిగిస్తోంది. యాదాద్రి దేవస్థానంలో ప్రసాద తయారీ, అన్నప్రసాదాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దేవస్థానం ఈవో భవానీ శంకర్తో మా ప్రతినిధి రామిరెడ్డి ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదము మరియు అన్నదానం, నిత్య అన్నదాన సత్రానికి వేలాది మందిగా భక్తులు నిత్యాన్నదాన సత్రాన్ని వినియోగించుకుంటారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు నన్ను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం మన యుద్ధ ప్రభావంతో ముడి సరుకులు, నిత్యావసర వస్తువుల మీద పూర్తిగా ప్రభావం పడ్డదని సమాచారం. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వీటికి నిత్యావసర వస్తువులు ఎలా సమకూరుస్తున్నారు, స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళకి ఎలా అందజేయగలుగుతున్నారు, మరియు నిత్య అన్నదాన సత్రాన్ని కూడా వేల మంది వినియోగించుకుంటుంటారు. వీళ్ళ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? మన దేవాలయంలో ప్రస్తుతానికి ఒక నెలకు సరిపడా ఎల్పిజి నిల్వలు ఉన్నాయి. తర్వాత మనకి ఎల్పిజి సప్లైర్ అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా దేవస్థానంకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి గ్యాస్ అవసరం మేరకు సప్లై చేయడానికి సానుకూలతను వ్యక్తపరిచారు. కాబట్టి మనకి నిత్యావసర వస్తువుల కొరత అయితే ప్రస్తుతానికి ఏమి లేదు. నిత్యావసర వస్తువులన్నీ కూడా, అవసరమైన వస్తువులన్నీ కూడా మన గోదాములో ఉన్నాయి. తర్వాత మన సప్లైయర్ కూడా ఇండెంట్ ప్రకారం సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనము ఈ అన్నదానం కానీ ప్రసాదాలు కానీ తయారు చేయడం లోపల రాబోయే కాలంలో ఎటువంటి విఘాతం కలగకుండా మనము విజయవంతంగా కంటిన్యూ చేయగలుగుతాము. ప్రస్తుతం మీరు యాదాద్రి దేవాలయానికి వచ్చే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఈ యుద్ధ ప్రభావంతో ఎలాంటి అసౌకర్యాలు లేవు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పగలుగుతున్నారు. ఎందుకు? భక్తులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే, భక్తుల సౌకర్యాల గురించి మేము కట్టుబడి ఉన్నాము. వారికి గతంలో మాదిరిగానే అన్ని సౌకర్యాలు కూడా మేము సమకూరుస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం కదా, మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3 నెలలకు సరిపడా నిల్వ వస్తువులు ఉన్నాయి. మేము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగాల్సిన పరిస్థితి లేదు. యాదగిరిగుట్ట దేవస్థానం అన్ని రకాల మౌలిక వసతులు, అన్ని ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉందని చెప్తున్నారు. మన కెమెరామెన్ రవితో రామిరెడ్డి, యాదగిరిగుట్ట నుండి.